హాయ్ అండి. నమస్తే అండి. అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో దోచుకున్న లక్షల కోట్ల డబ్బుని ఇప్పుడు పాముల పుట్టల్లాగా కట్టలు బయటకు తీస్తున్నారు. లారీల్లోనూ కంటైనర్లోనూ సాక్షి వాహనాల్లోనూ పోలీసు వాహనాల్లోనూ మొన్నటి వరకు పట్టుబడినాయి డబ్బు కట్టలు. ఇప్పుడైతే కొత్త పోలీసు బాస్ వచ్చున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇంత డబ్బు ప్రజలకి పంపకాలు చేయడానికి వైఎస్ఆర్సీపీ తెగబడుతుంది. సో వీటిల్ని మనం ప్రజలకి ఎటువంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? అది మన డబ్బే, మన దగ్గర దోచుకున్న డబ్బే ప్రభుత్వం. ఒకటి, ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈరోజు ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారండి. ఏంటంటే వాళ్ళు కష్టపడి సంపాదించారు, ప్రజల్ని దోచుకున్నారు. కొండల్ని గుట్టల్ని దోచేసి ల్యాండ్ని, అదేవిధంగా మైన్లు, ఎక్కడ పడితే అక్కడ నదిలో ఉండే ఇసుకని, అదేవిధంగా వైన్ షాపుల్లో నుంచి ఎన్నో రకాలుగా వసూళ్లు చేసి ఈ విధంగా దోచుకు తిన్నారు. ఈ 5 ఏళ్లలో ఎన్నో రకాలుగా మాఫియాలు చేశారు. ఒకటి కాదు, ప్రతి షాపు, చిన్న షాపు పెట్టుకుండే వాడి దగ్గర నుంచి పెద్ద కంపెనీ ఉండే దగ్గర వరకు, వీళ్ళ కార్పొరేటర్ స్థాయి వ్యక్తి నుంచి ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి, ముఖ్యమంత్రి వరకు అందరూ కమిషన్లు తీసుకున్నారండి. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడ నది కనబడ్డా అక్కడ ఇసుక మాఫియా చేశారు. దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద 30కు పైగా నియోజకవర్గాల్లో భారీ ఇసుక కుంభకోణం చేశారు. అదేవిధంగా వైను, రాష్ట్రం మొత్తం మీద మద్యం బ్రాండ్లు, కొత్త అంటే ఇంతకుముందు ఉన్న మంచి మద్యం బ్రాండ్లు అన్నీ రద్దు చేసి కల్తీ మద్యం బ్రాండ్లు తీసుకొని 10 రూపాయలు దాన్ని 200 రూపాయలు 300 రూపాయలకు అమ్మి పేదవాడి దగ్గర నుంచి వసూళ్లు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో ఎవరైతే క్రషర్స్ ఉంటాయి వీటి దగ్గర నుంచి వసూలు చేస్తూ ఈ విధంగా అనేక విధాలుగా వసూళ్లు చేసి ఈ జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్నాడు. ఇది ప్రజల డబ్బు, వేల కోట్లు లక్షల కోట్లు దోచుకున్నాడు. ఈ రోజు ఇస్తామనంటే మా డబ్బు మాకు ఇస్తున్నాడు, ఎంతైనా తీసుకుంటాం. మా డబ్బు అండి, అది ఎవరి డబ్బు? తన ఇంట్లో నుంచి తన ఆస్తులు అమ్మిచ్చాడా, తన ఆస్తులు పెంపొందించుకున్నాడు. ఇంకా ఈ రోజు దాంట్లో నుంచి కొంచెం భాగం ఏంటి, మా డబ్బుని 100 రూపాయలు తీసుకొని 50 రూపాయలు ఇప్పుడు పంచడానికి వాడుతున్నాడు మా డబ్బుల్ని. అది మా డబ్బులు, ఎంతైనా తీసుకుంటాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటేస్తాం. అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పంచే డబ్బు ఆయన ఇంట్లోది కాదు, మనది. మనల్ని అన్ని విధాలుగా వేధించి మన దగ్గర నుంచి లాక్కున్నారు. రేపు అది ఇస్తున్నారు. ఆ ఓటు కోసం, దానికోసం ఆశపడేస్తే రేపు మన భావితరాల భవిష్యత్తు లేకుండా పోతుంది. అందుకని వాళ్ళు ఎంత ఇచ్చినా లాక్కొని మళ్ళీ ఓట్ అనేది మాత్రం నిస్వార్థంగా రాష్ట్ర అభివృద్ధికి, మన సొంత కాళ్ళపై నిలబడే విధంగా చేసే వ్యక్తికి, మన కంపెనీలు తీసుకొని వచ్చే వ్యక్తికి, మనకు కరెక్ట్ టైంకి పెన్షన్లు ఇచ్చే వ్యక్తికి, ఇలాంటి వ్యక్తి రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారికి ఓటేద్దాం. తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేస్తే రాష్ట్రం గెలుస్తుంది, ప్రజలు గెలుస్తారు. ప్రజల్ని గెలిపించడానికి, రాష్ట్రాన్ని గెలిపించడానికి అందరూ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.